హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందూస్ కార్నర్. ఈరోజు వీడియోలో నేను 1 మీటర్ క్లాత్ తోటి ఫ్రంట్ బాడీ పార్ట్ వరకు చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఈ ఫ్రాక్కి మెజర్మెంట్స్ కాకుండా నా దగ్గర 2 to 3 years రెడీమేడ్ ఫ్రాక్ ఉంది. సో ఆ ఫ్రాక్ మెజర్మెంట్స్ తోటి నేను ఇది కట్ చేయబోతున్నాను. సో కటింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈ ఫ్యాబ్రిక్ మెటీరియల్ అయితే కాటన్ మెటీరియల్ అనమాట. సో థిక్గానే ఉంది, అందుకని చెప్పి నేను లైనింగ్ కూడా యూజ్ చేయట్లేదు. సో డైరెక్ట్గా ఈ ఫ్యాబ్రిక్ మీదే మనం కట్ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ లైనింగ్ యూజ్ చేస్తే ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకొని అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. సో క్లాత్ని నేను సింగిల్ ఫోల్డ్ వేసుకుంటున్నాను. నేను ఫ్రంట్ బాడీ పార్ట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్ రెండు సెపరేట్గా కట్ చేయాలనుకుంటున్నాను. సో అందుకని చెప్పి సింగిల్ ఫోల్డింగ్లోనే ఇలా వేసుకుంటున్నాను. సో ఇప్పుడు రెడీమేడ్ ఫ్రాక్ ఉంది కదా, ఈ ఫ్రాక్ని ఎగ్జాక్ట్గా సెంటర్లోకి ఫోల్డ్ చేసుకోవాలి అండ్ పైన షోల్డర్స్ అండ్ నెక్ అంతా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఈ క్లాత్ మీద పెట్టుకోవాలి. సో ఇది రెడీమేడ్ ఫ్రాక్ కాబట్టి నేను ఒక 1.5 inch ఎక్స్ట్రా లూజ్ పెడదాం అనుకుంటున్నాను, బాడీ లూజ్. సో 1.5 inchకి అలా చెక్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బాడీ లెంత్ మార్క్ చేసుకుందాము. సో బాడీ లెంత్ ఎంత ఉందో దానికి ఒక 1/2 inch కిందకి మార్క్ చేసుకోవాలి. అలాగే అటువైపు కూడా ఒక 1/2 inch కిందకి మార్క్ చేసుకుందాం. సో ఇది హ్యాండ్స్ అయితే కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట. సో కాటన్ ఫ్రాక్ కదా, అందుకని కొంచెం లూజ్ పెడదాం అనుకుంటున్నా. అందుకని హ్యాండ్కి కిందకే పెట్టుకుంటున్నాను. అండ్ అలాగే షోల్డర్కి అవుటో పార్ట్కి ఒక 1/2 inch బయటకు పెట్టుకోవాలి. అండ్ నెక్ కూడా షోల్డర్కి లోపలికి ఒక 1/2 inch పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవడానికి నెక్కి ఒక 1/2 inch పైకి మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని ఫ్రాక్ తీసేద్దాం. ఫ్రాక్ తీసిన తర్వాత ఒక స్కేల్ని యూజ్ చేసుకుంటూ ఇలా చూపించినట్లుగా హ్యాండ్స్ అండ్ నెక్ దగ్గర బాక్సెస్ డ్రా చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే నెక్ డ్రా చేసుకుందాము. సో ఈ బాక్స్లో నేను రౌండ్ షేప్ డ్రా చేసుకుంటున్నాను. సో మ్యాక్సిమం కిడ్స్కి రౌండ్ నెక్ అయితేనే చాలా బాగుంటుంది, సింపుల్ అండ్ క్యూట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మార్కింగ్ని బట్టి బాడీ పార్ట్ని ఇలా కట్ చేసేసుకోవడమే. అండ్ నెక్ కట్ చేసుకునేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. సో లుక్ అంతా అయితే మటుకు డ్రెస్కి ఆ నెక్ దగ్గరే లుక్ వస్తుంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను షోల్డర్ దగ్గర మార్క్ చేయడం మర్చిపోయాను. సో షోల్డర్ దగ్గర ఒక 1/2 inch డౌన్కి ఉన్నట్లుగా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనం బ్యాక్ నెక్ కూడా సేమ్ ఫ్రంట్ నెక్ లాగే పెట్టుకుంటే మటుకు 2 fold వేసుకొనే కట్ చేసేసుకోవచ్చు. కానీ నేను ఫ్రంట్ నెక్ కొంచెం డీప్గా పెట్టుకొని బ్యాక్ నెక్ కొంచెం పైకి పెట్టుకోవాలనుకుంటున్నాను. సో అందుకని రెండు సెపరేట్గా కట్ చేసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ బాడీ పార్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందాక సింగిల్ ఫోల్డ్ చేసుకున్న క్లాత్ మీద ఈ ఫ్రంట్ బాడీ పార్ట్ని ఇలా పెట్టుకొని అయితే మనం ట్రేస్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా డైరెక్ట్గా పెట్టుకొని అన్నా సరే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ నెక్ నేను చిన్నది పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఫ్రంట్ బాడీ పార్ట్ కన్నా పైకి పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఇప్పుడు దీంట్లో బాక్స్లా డ్రా చేసుకొని దాని లోపల సర్కిల్ డ్రా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మార్కింగ్ని బట్టి ఎగ్జాక్ట్గా అలాగా కట్ చేసేసుకోవడమే. ఇన్ కేస్ కాటన్ ఫ్యాబ్రిక్ కాకుండా వేరే ఫ్యాబ్రిక్ అయినట్లయితే మటుకు కొంచెం జరగకుండా ఉండడానికి ఈ రెండు ఫ్యాబ్రిక్కి కలిపి ఏమన్నా పిన్స్ అలా పెట్టి సెక్యూర్ చేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను డైరెక్ట్గానే కట్ చేసేసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసుకుంటే బ్యాక్ బాడీ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు బాటమ్ పార్ట్ని కట్ చేసుకోవడానికి మనకి మిగిలిన క్లాత్లోని ఇలా ఎక్స్ట్రా పీసెస్ అన్నిటిని కట్ చేసుకొని ఈక్వల్ చేసుకుంటున్నాను. సో దట్ మనం ఫస్ట్ బాటమ్ పార్ట్ కట్ చేసేసుకోవచ్చు. సో కట్ చేసుకున్న ఈ క్లాత్లో మెయిన్గా నేను బాటమ్ పార్ట్కి కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రిల్స్ కోసం క్లాత్ని కూడా ఈ క్లాత్లోనే పెట్టుకోవాలన్నమాట. సో ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు నేను మనం మెజర్మెంట్ కోసం తీసుకున్న ఫ్రాక్ ఉంది కదా, ఆ ఫ్రాక్ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకుందాము. సో ఇది 12.5 ఉంది. సో ఖర్చులకి కిందకి ఫోల్డింగ్లోకి రెండు కలిపి నేను ఒక 1.5 ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సో 14 అనమాట. సో ఇలా చెక్ చేసుకుంటే 2 foldలో ఉంది కదా ఈ క్లాత్. సో 14 ఉంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్కి రెండింటికి ఎగ్జాక్ట్గా సరిపోతుంది నాకు. సో ఇప్పుడు వేస్ట్ చెక్ చేసుకుందాము. సో ఫ్రాక్ని తీసుకొని వేస్ట్ అయితే నేను
10.5 ఉంది కదా. సో ఇప్పుడు 10.5కి నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా లూజ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే 12.5 అవుతుంది. సో డబల్ అయితే మటుకు 25 ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే సో ఇప్పుడు ఈ ఫుల్ క్లాత్ మెజర్మెంట్ అయితే మటుకు 40 ఉంది. సో ఈ 40కి నేను ఒక 8 ఇంచెస్ వదిలేసి 32కి మార్క్ చేసుకుంటున్నాను. సో దట్ నేను ఈ 32 మొత్తం నేను వేస్ట్కి అడ్జస్ట్ చేసుకుంటాను చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని. సో ఇలాగా మిగిలిన ఈ పీస్ తోటి హ్యాండ్స్ దగ్గర ఫ్రిల్స్కి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 2 ఫోల్డ్లో ఉంది కదా. సో ఎగ్జాక్ట్గా సెంటర్లో కట్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ బాటమ్ పార్ట్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు హ్యాండ్ ఫ్రిల్ కోసం పక్కన పెట్టుకున్న క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని కట్ చేసుకుందాం. సో ఇది ఓవరాల్గా అయితే మటుకు 28 ఉంది. సో చిన్న చిన్న ఫ్రిల్స్ దగ్గరికి పెట్టుకుంటే సరిపోతుంది. సో బాడీ లెంత్ 8.5 ఉంది కాబట్టి సో 8.5కి అడ్జస్ట్ చేసుకునేటట్లు అలా ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది 7 ఉంది కదా, 7కి హాఫ్ చేస్తున్నాను, 3.5 చేస్తున్నాను. సో దట్ ఫ్రంట్ రైట్ సైడ్ దానికి అండ్ లెఫ్ట్ సైడ్ హ్యాండ్ దగ్గరికి 2 ఫ్రిల్స్కి సరిపోతుంది అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఇలాగా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని కట్ చేసేసుకుంటే ఫ్రంట్ బాడీకి రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్స్కి ఫ్రిల్స్ రెడీ అయిపోయినట్లే. సో ఈ డ్రెస్కి హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవట్లేదు కాబట్టి ఇలా చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే చాలా క్యూట్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా మిగిలిన క్లాత్ ఉంది కదా, బాడీ పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లోని ఇప్పుడు బ్యాక్ ఓపెన్ పట్టీల కోసం అని చెప్పి మార్క్ చేసుకుందాము. సో ఇలాగా బాడీ పార్ట్ని పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకొని ఒక 1.5 ఇంచ్కి అండ్ 1 ఇంచ్కి 2 మార్క్ చేసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ పట్టీల కోసం అని చెప్పేసి సో ఈవెన్గా రావడానికి నేను కిందను కూడా ఈక్వల్గా మార్క్ చేసుకుంటున్నాను. సో దట్ క్రాస్ పీసెస్ రాకుండా నీట్గా వస్తుందన్నమాట. అండ్ స్కేల్ యూస్ చేస్తూ ఇలా స్ట్రెయిట్ లైన్స్ డ్రా చేసుకోవాలి. సో ఇలా కట్ చేసేసుకుంటే బ్యాక్ ఓపెన్ పట్టీలు కూడా రెడీ అయిపోయినట్లే. సో నెక్స్ట్ నేను క్రాస్ పీసెస్ కట్ చేసుకుంటున్నాను. సో నెక్కి అండ్ హ్యాండ్స్కి రెండిట్లకి క్రాస్ పీసెస్ కావాలి కదా. సో ఈ మిగిలిన క్లాత్లోని 1 ఇంచ్ కిందన ఇలాగా అక్కడక్కడ మార్క్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం వలన మనకి క్రాస్ రాకుండా 1 ఇంచ్ 1.5 ఇంచ్ అలా క్రాస్ రాకుండా ఈవెన్గా వస్తుందన్నమాట. సో ఇలాగా 1 ఇంచ్ కిందన ఒక 5 to 6 పీసెస్ కట్ చేసుకోవాలి. అన్నీ ఇప్పుడే కట్ చేసేసుకుంటే మనకి స్టిచ్చింగ్ పార్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేద్దాం. ముందుగా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ నెక్ స్టిచ్ చేసుకుందాము. సో నెక్ స్టిచ్ చేసుకోవడానికి క్రాస్ పీసెస్ అటాచ్ చేసుకుందాం ఇలాగా. సో క్రాస్ పీసెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి రైట్ అండ్ రాంగ్ చెక్ చేసుకుంటూ అటాచ్ చేసుకోండి. సో ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు 1 ఫోల్డ్ చేసుకొని సింగిల్ ఫోల్డ్లో ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సో దట్ మనకి క్రాస్ పీసెస్ రెడీ అయిపోయినట్లే. సో ఇప్పుడు దీన్ని నెక్కి ఇలాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్కి రెండిట్లకి ఇలా పెట్టుకొని అటాచ్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్కి రెండిట్లకి అటాచ్ చేసుకున్న తర్వాత 2 స్టిచెస్ వేసుకోవాలి. ఒకటి నెక్ దగ్గరలో వేసుకోవాలి అండ్ సెకండ్ స్టిచ్ అయితే కొంచెం ఒక 1/2 ఇంచ్ అలా గ్యాప్ ఇచ్చుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో సెకండ్ స్టిచ్ వేసుకునేటప్పుడు రివర్స్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి స్టిచ్ అన్నది ఎగ్జాక్ట్గా ఎక్కడ పడుతుంది అన్నది బాగా ఐడియా వస్తుంది. సో అందుకని నేను రివర్స్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు 2 రెడీ అయిపోయాయి కదా, నెక్స్ట్ స్టిచ్ చేసుకోవడం. ఇప్పుడు బ్యాక్ బాడీ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను ఫోల్డ్ చేసుకొని. ముందుగానే కట్ చేసుకుంటే మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. నెక్ అండ్ అండర్ ఆర్మ్స్ దగ్గర 2 కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇన్ కేస్ డీప్ నెక్ అలా పెట్టుకుంటే. సో ఇలాగా నెక్ స్టిచ్చింగ్ అయిన తర్వాత కట్ చేసుకుంటే ఒకేసారి దానిపైన పెట్టుకొని మనం షోల్డర్ దగ్గర అటాచ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు షోల్డర్ దగ్గర ఇలా రివర్స్ చేసి పెట్టుకొని డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం బ్యాక్ పట్టీల కోసం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఇలా పెట్టుకొని సింగిల్ స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్.
సో ఇలాగా ఓపెన్ పట్టీలు సింగిల్ స్టిచ్ చేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, దాన్ని లోపలికి 2 ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా పీస్ని కూడా రివర్స్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని సింగిల్ స్టిచ్ వేసుకోవాలి దగ్గరికి. అండ్ తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చుకొని సెకండ్ స్టిచ్ వేసుకోవాలి. సో దట్ మనం బటన్స్ పెట్టుకున్నా సరే స్టిఫ్గా ఉంటుందన్నమాట. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి కూడా క్రాస్ పీసెస్ని అటాచ్ చేసుకొని రివర్స్ చేసేసుకోవడమే. ఇందాక నెక్కి ఎలా చేసామో సేమ్ అలానే చేసుకోవాలి. ఇప్పుడు బాడీకి మనం ఫ్రంట్ పార్ట్ ఫ్రిల్స్ పెట్టుకుందాం అనుకున్నాం కదా హ్యాండ్స్కి. సో ఆ హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని 2 ఫోల్డ్ చేసుకొని 2 సైడ్స్ ముందు సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. సో రెండిట్లకి ఇలాగా సింగిల్ స్టిచ్ వేసేసుకుందాము. ఇప్పుడు దీనికి సెంటర్లో ఎగ్జాక్ట్గా సెంటర్కి కొంచెం స్టిచ్ అనేది లాంగ్ స్టిచ్ పెట్టుకొని సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా సింగిల్ స్టిచ్ వేసిన తర్వాత ఒక సింగిల్ థ్రెడ్ని పట్టుకొని దగ్గరికి లాగితే చిన్న చిన్న ఫ్రిల్స్లా వచ్చేస్తుంది అనమాట. సో ఒక్క సైడే కాకుండా సెకండ్ సైడ్ కూడా ఇలాగ థ్రెడ్ పట్టుకొని దగ్గరికి ఇలా లాగాలి. సో మనం బాడీ లెంత్ ఎంత ఉందో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటూ ఇది అడ్జస్ట్ చేసుకొని ఫ్రిల్స్ దగ్గరికి చేసుకోవాలి ఇలాగా. సో ఇప్పుడు ఈ ఫ్రిల్స్ని బాడీకి ఫ్రంట్ పార్ట్లోని రివర్స్ చేసుకొని ఇలాగా ఎగ్జాక్ట్గా షోల్డర్ సెంటర్లోకి పెట్టుకొని సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, దాన్ని ఇలాగా పైన ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్గా సెంటర్లోకి చెక్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీకు కదిలేటట్లు అనిపిస్తే మటుకు పిన్స్ తోటి ఏమైనా సెక్యూర్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా పట్టుకొని ఫ్రిల్స్ని దగ్గరగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి జాగ్రత్తగాని. సో 2 ఫ్రిల్స్ ఇలాగా ఫ్రంట్ బాడీ పార్ట్కి అటాచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని నేను రివర్స్ చేసుకుంటున్నాను. సో దట్ మనకి చిన్న హ్యాండ్స్ వచ్చినట్లు అలా వచ్చాయి కదా. సో మళ్ళీ ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఇలా సింగిల్ స్టిచ్ వేసుకోవాలి 2 సైడ్స్. అండ్ బ్యాక్ మనం ఓపెన్ పట్టీలు స్టిచ్ చేసుకున్నాం కదా, ఇది కూడా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకొని కిందన కొంచెం రఫ్ తీసుకోవాలి. అప్పుడు మనం కిందన బాటమ్ పార్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇలాగా హ్యాండ్స్కి ఫ్రిల్స్ పార్ట్ చిన్నది చేసేసుకుంటే మనకి బాడీ పార్ట్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. బాటమ్ పార్ట్ కోసం కట్ చేసి పక్కన పెట్టుకున్న క్లాత్ని ఇలాగా 2 ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో 2 బాటమ్ పార్ట్స్కి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. లైక్ లాంగ్ స్టిచ్ పెట్టుకొని సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక థ్రెడ్ని పట్టుకొని ఇలా దగ్గరికి లాగితే చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేస్తాయి. ఇదేంటంటే ఎగ్జాక్ట్గా మనకి రెడీమేడ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, ఆ లుక్ వస్తుందన్నమాట ఇలా చేసుకుంటే. అండ్ అదే కాకుండా ఫ్రిల్స్ పెట్టుకోవడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు ఇలా స్టిచ్ చేసి గ్యాదర్ చేసుకోవడం వలన. అండ్ ఈ ఫ్రిల్స్ని వేస్ట్ ఎంత ఉందో దానికి ఈక్వల్గా వచ్చేటట్లు గ్యాదర్ చేసుకోవాలి. మనం బాడీ పార్ట్కి ఫ్రంట్ సైడ్ ఇలా రివర్స్ చేసుకొని పెట్టుకొని 2 అటాచ్ చేసుకోవడమే. వితౌట్ లైనింగ్ కాబట్టి ఫ్రాక్ స్టిచ్ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం ఏం తీసుకోదు. సో కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలాగా వితౌట్ లైనింగ్ ట్రై చేయండి. సో ఈజీగానే ఉంటుంది. అండ్ అలాగే కాటన్ క్లాత్ అయితే మనకి స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ట్రై చేయగా మనం హెవీ మోడల్స్ కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు, లైక్ పార్టీ వేర్ డిజైన్స్ అలాగా. సో బాటమ్ పార్ట్స్ అయితే మటుకు బాడీకి అటాచ్ చేసేసుకున్నాం కదా. సో సైడ్స్ అటాచ్ చేసేసుకుంటే మనకి ఫ్రాక్ రెడీ అయిపోయినట్లే. సో సైడ్స్ అటాచ్ చేసేసుకుందాము. సో పైన నేను ఫ్రిల్స్ పెట్టాను కదా హ్యాండ్స్ దగ్గర, అది కొంచెం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఐదర్ మెషిన్ స్టిచ్ అన్నా సరే పర్వాలేదు, లేదు అంటే నీడిల్తో అన్నా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ ఫ్రాక్ లుక్ అయితే ఇదేనండి. సో చిన్న ఫ్రిల్స్ తోటి చాలా క్యూట్గా ఉంటుంది. సో ఇంచుమించు రెడీమేడ్ ఫ్రాక్ లాగే ఉంటుంది ఇలా చిన్న ఫ్రిల్స్ తోటి ఇలా స్టిచ్ చేసుకుంటే. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. తప్పకుండా మీరు కూడా ఇలా ఇంట్లోని తక్కువ బడ్జెట్ తోటి ఇలా స్టిచ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన నేను ఎప్పుడన్నా వీడియోస్ పెడితే వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. నా వీడియోస్ని వెంటనే మీరు చూసి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మై వీడియోస్. Bye bye.